నమస్కారం, జై శ్రీరామ్. చాలా మంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, అలాగే ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీట్ పేపర్ లీక్ అయింది చాలా దురదృష్టకరం. కానీ పేపర్ లీక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? మన దేశంలో ఈసారి ఇప్పటికి ఎన్నిసార్లు పేపర్స్ లీక్ అయ్యాయి గూగుల్లో చాట్ జీపీటీని అడిగితే అని చెప్పేస్తే ఇదేం ఫస్ట్ టైం కాదు. కానీ అఫ్కోర్స్ నైతిక బాధ్యత మినిస్ట్రీది, నేను ఒప్పుకుంటాను. కానీ రాజీనామా చేయడం సొల్యూషన్ కాదు. ఏదైనా ఉంటే మీరు పాసిబుల్ సొల్యూషన్స్ ని చూపించండి. డబుల్ సెట్ సిస్టమ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, లాస్ట్ మూమెంట్ ఇలాంటి ఘోరాలు జరగకుండా ఎలా ఆపాలి, సెక్యూరిటీ ఎలా టైప్ చేయాలి, అవసరమైతే పేపర్స్ కాకుండా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ పెడితే ఎలా ఉంటుంది, దానివల్ల హ్యాకింగ్ సమస్యలు ఏమైనా వస్తాయా, ఇలాంటి పాసిబుల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడండి. We will discuss and ensure that in future these kinds of incidents does not repeat. అండ్ ఈ పేపర్ లీక్ ఇన్సిడెంట్స్ లో మినిస్టర్ మోడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లేదు కదా. ఇన్వాల్వ్ అయి ఉన్నవారు బయటకు వచ్చారు కదా. ఒక టీచర్ ప్రొఫెషన్ లో ఉన్న ఆవిడే ఇన్వాల్వ్ అయి ఉంది. వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇట్స్ బిగ్ ర్యాకెట్. ఇంత ర్యాకెట్ వాళ్ళు ఏ సపోర్ట్ లేకుండానే చేస్తున్నారంటారా? సో మనం సొల్యూషన్స్ వెతకాలి. రాజీనామా చేయబడడం సొల్యూషన్ కాదు. కాబట్టి ఇలా అడ్డమైన వాగుడు ఎవరైనా వాగితే, బాబు రాజీనామా చేయడం సొల్యూషన్ కాదు, సొల్యూషన్స్ కనుక్కోవాలి మనం. ఇంత బ్యూరోక్రాట్స్, ఇన్ని ఆఫీసర్స్, ఇంతమంది పోలీసులు, ఇంత వ్యవస్థ పెట్టుకుని ఎందుకు మనం ఇంత ఎడ్యుకేటెడ్ క్వాలిఫికేషన్స్ ఎందుకు? ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికే కదా. ప్రాబ్లమ్స్ అన్నాక వస్తాయి, వాటిని సాల్వ్ చేయడానికి చూడాలి. కానీ రిజైన్ చేయాలంటే మరి అట్లా అయితే అన్ని స్కాములు జరిగాయి కాంగ్రెస్ టైంలో. మేము అందరినీ రిజైన్ రికాల్ అన్నామా గవర్నమెంట్ ని? అప్పుడు నిజంగా చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి? 2G స్పెక్ట్రమ్, ఫార్డర్ కేసు, అంతకుముందు తెల్గి, ఎన్ని జరిగాయి? అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కామ్స్ జరగలేదంటే జరిగాయి. నైతిక బాధ్యత ఉంటే వాళ్ళు రిజైన్ చేస్తారు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో వాళ్ళు ఆలోచిస్తారు. అది నిజంగా బాధ్యత ఉండడం అంటే మంత్రి పదవి మీద. అంతేగాని ఏదైనా రాజీనామా చేయడం ప్రతిదానికి సొల్యూషన్ కాదు. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పినంత ఏకీభవిస్తే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. కేసుగా